ప్రాతపతిష్ఠ నమో నమో దేవేభ్యో దేవపతిష్ఠ నమో నమో వేసినప్పుడు ఏముంటే తెచ్చిండు యత్పురుషేణ ముఖంగిమస్యో బాహూరు బాహు బ్రాహ్మణో యస్యాః నమో వై బ్రహ్మణతే నంతపతియే నమో నమో శనంపతియే నమో నమో వ్రాతేభ్యో ఓం నమో భగవతే రుద్రాయ రుద్రమన్యమః కుశవైతవే నమః యతేహి శివాయ చ భవే భవేతి మురన్మరాయ నమః శ్రీదే నమః యో దేవేభ్యో దేవాదేవానం నిగ్రమతన్ముతాహం అసంకరాభ్యో నమో నమః సోలపానీయేభ్యో నమో నమః కట్వాంగిన్యేభ్యో నమో నమః విష్ణువల్లభేభ్యో నమో నమః శివవిష్ణేభ్యో నమో నమః అంబికానాథేభ్యో నమో నమః అలా అదే సరిపోతుంది కూర్చోండి ఎదరరా అమ్మ లోపల సార్ ఉండండి అమ్మ కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి అంటాం సార్ ఉండండి అలా ఉండండి ఆయన వచ్చండి ఇటు ఇటు సరే అంటే రాజమండ్రిలో ఉన్న గోరక్షపేట వాటర్ ట్యాంక్లో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ రోజున మనం ఉన్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరంలో అభిషేకము, అర్చన, తవలపాకుల సేవ ఇవన్నీ జరగడం జరిగింది ఈ రోజున. అయితే ఈ రోజున ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజున ఈ గుడి కట్టి ఇక్కడికి స్వామివారు రోడ్డు క్రాసింగ్లో మాకు ఇక్కడ రోడ్డు క్రాసింగ్లో 30 సంవత్సరాల క్రితం రోడ్డు క్రాసింగ్లో విఘ్నేశ్వరుని నెక్స్ట్ ఏమో ఆంజనేయ స్వామి తీసి పక్కన పెట్టడం జరిగింది. ఈ వార్డు రామకృష్ణ గారు అప్పుడు కార్పొరేషన్గా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొంచెం కొంచెంగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈ రోజున ఇంతవరకు తీసుకొచ్చాం. అలాగే ఈ రోజున ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఈ పూజ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ గుడిని కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ రోజు వరకు ఎవరి దగ్గర ₹1 లేకుండా తీసుకోకుండా నేను నా సదస్సులతో నేను నెమ్మదిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. అలాగే అలా కాకుండా ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే మా పెద్దలు ఉన్నారు, వీర్రాజు గారు, మన వాటి పెద్దలందరూ కలిపి మీరు ఒక్కరే కదని మేము అందరం కూడా చేస్తాం అని అంటే మనం ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగ మేము అందరం డెవలప్ చేసుకుందాం అనుకున్నాం సార్ అంటే ఆయన స్వయంగా స్పందించి వీర్రాజు గారికి ఏం చెప్పడం జరిగిందంటే ఒక కమిటీ వేసుకుని కమిటీ ద్వారా మీరు అందరూ చక్కగా చేసుకోండి, గ్రామ అభివృద్ధి వార్డులో అభివృద్ధి అంటే చాలా ఇది కాబట్టి మీరందరూ చేసుకోమని చెప్పడం జరిగింది. అలాగే 36 మందితో ఒక కమిటీ వేయడం జరిగింది. దాంట్లో మురుగన్ సోదరి గారు కానీ వాటి పెద్దలందరూ కూడా, అలాగే రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు. వీళ్ళందరి ద్వారా ఒక కమిటీ వేసాం. ఈ రోజున కమిటీ వేసి దీన్ని అభివృద్ధి ఎలా చేయాలని ఒక ప్లాన్ చేసుకుని ఇక్కడ శివాలయం నిర్మించడం జరుగుతుంది. అక్కడ అమ్మవారిని నిర్మించడం జరుగుతుంది. వచ్చే నెల కల్లా ఇది కంప్లీట్ చేసి పుష్కరాలకు ముందే మేము ఇదంతా చక్కగా తయారు చేసి పుష్కరాలకి మంచి గుడికి ఈ వార్డులో ఎక్కడ గుళ్ళు లేవు, మంచి గుడిని ఇక్కడ అభివృద్ధి చేస్తే మనకి అంతా బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో మా కమిటీ వాడు అందరూ మాకు సహకరిస్తూ నేను కూడా కమిటీ వాడు సహకరించుకుంటూ మేము చక్కగా ఈ గుడిని పునర్నిర్మాణం చేద్దామని అనుకుంటున్నాం. దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నాం. దానికి మీ అందరి సహకారం మాకు అందించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఆదిరెడ్డి వాసు గారికి మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.